హాయ్ గైస్, నేను మీ షబీర్ సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించి మార్నింగ్ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. రేపే మనకి హైకోర్టుకి సంబంధించినటువంటి మన ఏహెచ్ఎక్కో ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ చేశారు కదా, 1896 పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించి చాలామంది అభ్యర్థులు వచ్చేసి అసలు కోర్టు కేసు ఏంటి మాకు తెలియదని చెప్పి చాలామంది పర్సన్ కూడా కాల్ చేసి అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఇతరితర విషయాలు అనేటటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఆ అప్డేట్స్ కోసం అన్నిటికీ మీకు తెలియజేయడం కోసం వీడియో చేస్తున్నానండి. ఓకేనా, ఇవి చివరకు చూడండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్దాం డైరెక్ట్గా. ఇక్కడ చూసుకున్నట్లయితే గైస్, ముఖ్యంగా రేపు మనకి 20వ తేదీ అంటే డిసెంబర్ 20వ తేదీన మనకి హైకోర్టులో మన ఏహెచ్ఏ నోటిఫికేషన్ 3.0 ఏదైతే 1986 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారో మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, దానికి సంబంధించి చాలామంది అంటే కొంతమంది అభ్యర్థులు వచ్చేసి మాకు ఈ నోటిఫికేషన్లో సాటిస్ఫాక్షన్ లేదు, ఈ నోటిఫికేషన్ ఒకసారి పరిశీలించి పోస్టుల సంఖ్యను పెంచండి లేదా ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసేసేయండి అని చెప్పి ఈ విధంగా కోర్టులో కేసు అయితే వేయడం జరిగింది గవర్నమెంట్కి అగ్నిస్ట్గా. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అయితే నా దగ్గర ఉన్నాయండి, నేను చూపిస్తాను మీకు. ప్రతి ఒక్కరు చూడండి. నేనేదో నోటికి వచ్చిందల్లా వాగేస్తున్నాను, ఏదో చెప్పేస్తానని చెప్పి చాలామంది తెలియజేసుకుంటున్నారు. అలా అయితే ఖచ్చితంగా లేదండి. ఓకేనా, నేను ఏది మాట్లాడినా కూడా ప్రూఫ్స్ ఉంటేనే మాట్లాడతాను. 99.999% పరంగా మన దగ్గర ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఈ వీడియో టోటల్లీ ప్రతి ఒక్క వీడియోలో కూడా మనం ముఖ్యంగా జెన్యూన్ ఇన్ఫర్మేషనే ఇస్తూ వస్తున్నాం, మొదటి నుంచి ఇప్పుడు కూడా ఇస్తున్నాము, భవిష్యత్తులో కూడా ఇస్తామని చెప్పి కూడా ఖచ్చితంగా నేనైతే మీకు తెలియజేసుకుంటాను సవినయంగా. ఒకసారి నేను ప్రూఫ్స్ చూపిస్తాను, ఒకసారి ప్రతి ఒక్కరు చూడండి. చూడండి గాయస్, ఇక్కడ మనం చూసుకోవచ్చు స్క్రీన్ మీద మనకి కేస్ డీటెయిల్స్ అనేటటువంటి ఇక్కడ మనకి నెంబర్ కూడా ఇచ్చున్నారు. ఆ నెంబర్ పరంగా చూసుకుని మీరు కావాలంటే. ఓకేనా, అదేవిధంగా అడ్వకేట్ గారి నెంబర్ కూడా జాదా శ్రావణ్ కుమార్ గారు, ఓకేనా, జీపీ ఫర్ యానిమల్ హస్బెండరీకి సంబంధించి డిస్టిక్ నెల్లూరు. ఓకేనా, ఈ విధంగా మనం చూసుకుంటే నెల్లూరుకి సంబంధించి పర్సన్స్ వచ్చేసి వేస్తున్నారండి. ఓకేనా, ఇక్కడ మీకు చూడవచ్చు టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అవైలబుల్ అయితే ఉంది. ఓకేనా, కేసుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నీ ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇంకా నేను చూపిస్తాను మీకు, చూడండి ప్రతి ఒక్కరు. ఓకేనా, నేదో వరకు వాగేస్తున్నాను కాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసుకోండి. కావాలంటే మీరు కూడా స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి. ఇక్కడ మనకు ఖచ్చితంగా ఇక్కడైతే అవైలబుల్ అయితే ఉంది డేటా మొత్తం. చూడండి ఈ కేటగిరీలో వైజ్గా. ఓకే, policy to issue right order or decision particularly one in the nature of right of MJM dams declaring సంబంధిత యాక్షన్ రెస్పాన్సిబిలిటీ నోటిఫికేషన్ ఆఫ్ విలేజ్ సెక్రటరీ జనరల్ లిమిటెడ్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఈ కాలంలో మనకి మన యొక్క ప్రాబ్లం అనేది ఏదైతే ఉందో అది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. చూసుకోండి గాయస్, రూల్ 22 అండ్ 22A ఆఫ్ ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ పరంగా 1996 యొక్క వైలేషన్ పరంగా ఈ విధంగా ఆర్టికల్ 14 నుంచి 16, 19, 21 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ అండ్ కాన్సిక్వెంట్లీ సెట్ aside the impugnate notification as the notification was issued contrary to the rule of reservation and pass. ఓకేనా, రిజర్వేషన్ కూడా దృష్టిలో పెట్టుకోకుండా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేశారని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా కేసు అయితే వేయడం జరిగిందండి. చూడండి గాయస్ ప్రతి ఒక్కరు. ఓకేనా, ఈ విధంగా పెటిషన్స్ నేమ్, ఈ విధంగా పెటిషన్స్ ఎవరైతే వేస్తున్నారో ఆ పర్సన్స్ యొక్క నేమ్స్ అండి ఇవి. ఓకేనా, ఎలికా నారాయణ గారు నెల్లూరు డిస్టిక్ నుంచి. ఓకే, నెక్స్ట్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి కూడా పర్సన్ వేస్తున్నారు. ఓకేనా, హజరత్తయ్య గారు, చెట్టి చెంచుబాబు గారు విశాఖపట్నం నుంచి, క్రాంతి శ్రీరామ్ గారు గోదావరి తీర్చికి సంబంధించి, బొమ్మల శంకర్ గారు విజయనగరం, బొర్ర అప్పారావు గారు విశాఖపట్నం సంబంధించి, వెస్ట్ గోదావరి నుంచి కుర్రం చిన్నమంగారాజు గారు. ఓకే, ఈ విధంగా మోలత్రి వెంకట హరికిషోర్ గారు, ఈ విధంగా పర్సన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కలిసి ఈ విధంగా కోర్టులో అయితే కేసు వేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు కొంచెము ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వేస్ట్ మాటలు మాట్లాడకుండా సపోర్ట్ చేయండి చాలు, ఇంకేం అవసరం లేదు. ఓకేనా, సపోర్ట్ చేసినా చేయకపోయినా
కనీసం డిస్కరేజ్ అయితే చేయొద్దండి, ఓకేనా. ఎందుకు వేస్ట్ వీడియో అని చెప్పి ఈ విధంగా డిస్కరేజ్ అయితే చేయొద్దు. మనం చాలామంది అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళకి తెలియదు అసలు కోర్టు కేసు ఏంది, ఏహెచ్ఏ ఏంది అని చెప్పి. వాళ్ళందరి కోసం నేను తెలియజేస్తున్నాను, కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకే. థ్యాంక్ యూ అండి. ఈ విధంగా మనకి కోర్టుకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అనేటటువంటివి మీ ముందైతే ప్రూఫ్స్ అన్నీ పెట్టాను. రేపు హియరింగ్ ఉంది, రేపు హియరింగ్లో ఏమవుతుందో మనకు తెలియదు. ఖచ్చితంగా వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా మనకి ఫేవర్గా అయిన వసతి తీర్పు అనేటటువంటి, అంటే నోటిఫికేషన్ సంఖ్య అనేది పెంచండి, లేదా మహిళలకి ఎంత ఎక్కువ ఇచ్చారో అదే రేషియోలో, లేదా 50-50 మహిళలకి మరియు పురుషులకి ఇద్దరికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటారు. లేదా తీర్పు ఏ విధంగా వస్తుందో, లేదా నోటిఫికేషన్ ఇప్పుడు క్యాన్సిల్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జంబో నోటిఫికేషన్ ఏదైతే 4000 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటున్నారు కదా, ఆ పోస్టులకు సంబంధించి ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో, నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో, లేదా ఈ నోటిఫికేషన్లోనే మళ్ళీ పోస్టుల సంఖ్య ఏమైనా పెంచుతారో, దానికి సంబంధించినటువంటి ఉత్కంఠ అనేటటువంటి రేపు అయితే తెరదీస్తుంది. మన హైకోర్టులో అయితే ఈ యొక్క కేసు అనేది రేపు హియరింగ్ అయితే ఉంటుందండి. 10:30 ఆ టైంలో ఉంటుంది, మేబీ 10:30, 12 లేదా ఆఫ్టర్నూన్ అయినా ఉంటుంది. స్పెసిఫిక్గా మన టైం అయితే తెలియదు, ఓకేనా. దానికి సంబంధించి కూడా అప్డేట్ రాగానే నేను ముందుగా తెలియజేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. వీలైతే ఒక చిన్న లైక్ చేయండి, పోయేది ఏం లేదండి గాయస్, ఓకేనా. అదేవిధంగా మీ మిత్రులందరికీ కూడా వీడియో షేర్ చేయండి, మీ స్టేటస్కి అయితే పెట్టుకోండి, చాలామందికి యూజ్ అవుతుంది. మీ సోషల్ మీడియాలో కూడా షేర్ చేసేయండి, ఓకే. ఫస్ట్ టైం చూసే వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఏహెచ్ఏకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఏమైనా కావాలంటే మీరు కామెంట్ సెక్షన్ మెన్షన్ చేస్తే నేను చాలా అంటే చాలా ఎక్స్పెక్టెడ్ మనకి జాబ్ వచ్చేదానికి సంబంధించినటువంటి మన ఎగ్జామ్ పేపర్లో వచ్చే వీలుగా ఉన్నటువంటి అటువంటి ఎక్స్పెక్టెడ్ బిట్స్ అనేటటువంటి మన సార్స్ దగ్గర నుంచి అయితే మోస్ట్ సీనియర్ ఎక్స్పర్ట్స్ సార్స్ అయితే ఉన్నారు, ఆ సార్స్ దగ్గర నుంచి నేనైతే కలెక్ట్ చేసుకొని మీకైతే ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. మీ యొక్క కామెంట్స్ పరంగా అయితే అది అవైలబుల్ అయితే అవుతుంది, ఓకేనా. థ్యాంక్ యూ గైస్.